దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలం ముందు నా శుభాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఈరోజున జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూచే దేవుడు ఎలాంటి పరిస్థితులని అనంటే, రహస్య సత్స్థలాలలో, బహిరంగ స్థలాలలో, అందరికీ కనపడే చోట, కనపడని చోట జరిగే ప్రతిదాన్ని చూచే దేవుని గురించి మనం ఈరోజు ఈ మాట వింటున్నాం. సర్వసాధారణంగా చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు. కష్టాల్లో, వారికున్న దుఃఖకరమైన పరిస్థితుల్లో, అనారోగ్యాల్లో, అలాగే అపజయాలలో ఇలా అంటూ ఉంటారు. ఏమని తెలుసా? దేవుడు ఉన్నాడండి. వేర్ ఈజ్ గాడ్ వెన్ ఐఎమ్ ఇన్ ట్రబుల్, వెన్ ఐఎమ్ ఫేసింగ్ ఛాలెంజెస్, వేర్ ఈజ్ గాడ్ అని అంటూ ఉంటారు. దేవుడు ఎక్కడున్నాడు? నేను భయంకరమైన సమస్యలు అనుభవిస్తున్నప్పుడు, అనేక అడ్డులు ఆటంకాలు అనుభవిస్తూ నేను నలిగిపోతున్నప్పుడు, మీరు దేవుడున్నాడు దేవుడున్నాడు అంటున్నారు కదా, దేవుడు చూస్తున్నాడు అంటున్నారు కదా, దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే చూడాలి కదా, చూస్తే ప్రతిఫలం ఇవ్వాలి కదా, మాట్లాడాలి కదా, దేవుడు అనేవాడు మరి ఉన్నాడా అని అడుగుతూ ఉంటారు. ఈ రోజున నీ సమస్య నిన్ను దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించేదిగా చేయొచ్చు. నీ బాధ నిజంగా దేవుడుంటే అన్యాయాన్ని సహించడే కదా, మరి ఆయన ఎందుకు ఈ అన్యాయాన్ని సహిస్తున్నాడు అని నీకు వేదన కలిగజేయచ్చు. ఈరోజు నీ అపజయాలు, దేవుడు ఉంటే అపజయాలు ఉండవు కదా, విజయాలు ఉంటాయి కదా అని నిన్ను ప్రశ్నించేటట్టు చేయొచ్చు. ఒక మాట చెప్తాను వినండి నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా. సమస్య నిజం, బాధ నిజం, కష్టం నిజం, అవమానం నిజం, అన్నీ నిజమే. ఏది అబద్ధం కాదు. కానీ ఒకసారి ఆలోచన చేయండి. మనమే సమస్యలేంటో, బాధలేంటో, కష్టాలేంటో మనమే చూసి అనుభవించి బాధపడగలుగుతున్నాము అని అంటే, ఒకసారి ఆలోచన చేయి. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ సమస్యలను, నీ బాధలు, నీ కష్టాలని, నీ యొక్క భయంకరమైన పరిస్థితుల్ని ఆయన చూడడు అని మీరు అనుకుంటున్నారా? ఆయన సమస్తాన్ని చూసే దేవుడని, దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ఉదయకాలం ముందు నీవు అరే నేను బయటపడిపోతానేమో అని నువ్వు కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా రహస్యంగా ఏడుస్తావు, రహస్యంగా బాధపడతావు. నువ్వు బయటకు వచ్చి ఏమీ జరగనట్టు, ఏమీ లేనట్టు ప్రవర్తిస్తున్నావేమో, తిరుగుతున్నావేమో. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రహస్యం ముందు ఏడ్చిన ఏడ్పును ఆయన చూశాడు. 4 గోడల మధ్యన పడిన బాధను ఆయన చూశాడు. నీ వేదన ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీరుని ఆయన చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు. రహస్యమందు చేస్తున్న ప్రతి వేదనకరమైన, దుఃఖకరమైన నీ జీవన పోరాటాన్ని ఆయన చూస్తున్నాడు. బాధపడుకో. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు చేసిన మొరను, కార్చిన కన్నీరును దేవుడు చూశాడు. చూసి మోషేతో అంటున్నాడు, మోషే మోషే, నా ప్రజల మొరవ నేను విన్నాను, వాళ్ళ మూల్గులు నేను విన్నాను, వారు రహస్య స్థలాల్లో చేసిన విజ్ఞాపనలు నేను విన్నాను, వెళ్ళి వారిని విడిపించు అని అన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన నీ కష్టాన్ని, నీ కన్నీరుని, నీ బాధను, నీ అవమానాన్ని అన్నిటిని చూస్తున్నాడు. నువ్వు చేసే రహస్యంలో కారుస్తున్న కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ఎవరికి కనపడకుండా చేసే ప్రతి దాన్ని ఆయన చూస్తున్నాడు. ఒకవేళ మంచి చేసావనుకో, తప్పకుండా నీకు మంచి ఫలాన్ని ఆయన ఇస్తాడు. దుఃఖంతో, బాధతో ఉన్నావు అనుకో, తప్పకుండా నీకు ప్రతిఫలం ఆయన అనుగ్రహిస్తాడు, నీకు జవాబునిస్తాడు. ఆయన నిన్ను చూడకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీ జీవితంలో ఒకవేళ బాధతో, వేదనతో, మీరు భయంకరమైన కష్టకాలం ముందు మీరు మంచి చేస్తూనే ముందుకు నడుస్తూ మాకు చెడు ఎదురవుతుంది కదా అని బాధపడుతూ ఉంటే కంగారు పడకండి. నీ శ్రమను మరవడు, నీ కష్టాన్ని మరవడు. ఆయన తప్పకుండా నీ యొక్క జీవితంలో నీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. మీరు రహస్యంగా చేసే ప్రతి దాన ధర్మాలని, రహస్యంగా దేవుని పిల్లలుగా చేసే ప్రతి విధమైన
దేవునికి ఇచ్చే కార్యాలను, మీరు చేసే ప్రతి పనిని, అలాగే పెట్టే ప్రతి చేతిని ఆయన చూస్తూనే ఉంటాడు. ఈ రోజున దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు అనేక మందికి సహాయం చేసావేమో, తప్పకుండా ఆయన చూస్తున్నాడు నిన్ను. ఆయన తగిన కాలమందు నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దావీదు రాజైన తర్వాత, చక్రవర్తి అయిన తర్వాత అంటాడు ఏమని తెలుసా? నేను నా యొక్క కృతజ్ఞత తీర్చుకోవడానికి నా స్నేహితుడుకు ఎవరైనా కుమారులు మిగులున్నారా అని అడిగాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, సౌలు కుమారుల్లో ఎవరైనా మిగులున్నారా, మనవుల్లో ఎవరైనా మిగులున్నారా అని అంటే ఒక్కడున్నాడండి. వాడు నడుము ఇరిగిపోయి కుంటివాడుగా ఉన్నాడంటే అతను తీసుకురండి అని చెప్పి అతని భోజన బల్లపు అక్కడ కూర్చోబెట్టుకొని ఒక మాట అంటాడు. ఏమనంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీకు ఇక్కడ సమృద్ధిగా నీకు ఆహారం ఉంటుంది. నేను ఏం తింటానో అది నీకు ఇక్కడ సిద్ధపరచబడి ఉంటుంది. ఇంకా ఎంత మాత్రం నువ్వు నీ జీవితంలో నువ్వు దీనుడువు కాదో, నీవు దరిద్రుడువు కాదో, నీవు ఎల్లప్పుడూ సమృద్ధి కలిగిన వాడువు అని అతని జీవితంలో అతనికి ఒక మంచి అద్భుతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే, నువ్వు చేసే మంచి నిన్ను వెంటాడుతుంది, నువ్వు చేసే ప్రార్థన నిన్ను వెంటాడుతుంది, నువ్వు కార్చిన కన్నీరు నిన్ను వెంటాడుతుంది. ప్రతి దానికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఏడిపిస్తూ అనేక మందిని ఏడిపించడానికి కారణమవుతున్నారేమో, నన్ను ఇంతమంది బాధిస్తున్నారు కదా, వీరి మధ్య నేను ఏం చేయగలను, ఈ తోడేళ్ల మధ్యన ఒక గొర్రెలాగా నేను ఏం చేయగలను అనుకుంటున్నావేమో. నీ పక్షాన ఉన్న దేవుడు, నిన్ను ఎవడు ఏడిపించాడో, ఎవరు నిన్ను కన్నీరు కార్చేటట్టుగా చేశారో, ఎవరు నిన్ను బాధించారో, ఎవరైతే నీ మీద నిందలు వేశారో వారందరినీ దేవుడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా జవాబు అడుగుతాడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. వారందరినీ కూడా లెక్కల్లోకి తీసుకొస్తాడు. కంగారు పడకండి. తగ్గిన కాలం ముందు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. రహస్యం ముందు చేసే ప్రతి దానిని ఆయన చూసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఆయన నీతో ఉండి అద్భుతం చేస్తాడు. అందుకోసమే నీ జీవితాన్ని ఆయనకు అర్పించు, సమర్పించుకో. ఆయన చూస్తున్న దేవుడు, నీ కష్టాన్ని, నీ బాధను చూస్తున్నాడు. ఈ దినమందు నీ జీవితంలో ఉన్న ప్రతి ఛాలెంజ్ని, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని చూస్తున్నాడు, వాటన్నిటిని సఫలపరుస్తాడు. అటువంటి దేవునికి నీ జీవితాన్ని అర్పించి సమర్పించు, విజయాన్ని పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన బిడ్డలు మీరు బలపరచండి, దీవించండి. ఈరోజు ప్రత్యేకంగా రహస్యం అందునైనా బిడ్డలు ఎంత బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో, ఎవరికి చెప్పుకోలేని జీవితాలు, బాధలు, ఎన్నో కష్టాల చేత నలిగిపోతున్నారు సంస్థ అడిగిన వాడు. ఒకవేళ ఎవరికి తెలియకుండానే ప్రభా ఎన్నో సహాయాలు చేసి ఉండొచ్చు. అయ్యా, సహాయాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మంచిని ప్రభా నైనా జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారో, వారు ఎక్కడి నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నా యేసు నామములో వారి జీవితంలోకి అద్భుతం జరుగునుగాక. నీ బలమైన వాక్కుతో, బలమైన సన్నిధిలో వర్ధిల్లే కృపాభాగ్యం ఇమ్మని, ఈ దినమంతా బిడ్డలో తోడుగుండి గొప్ప విజయాలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధిలో వర్ధిల్లండి. ఆమేన్.